గ్రామంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రారంభోత్సవం. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం. అమలాపురం పరిసర ప్రాంతం పేరూరు గ్రామంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమలాపురం ఎమ్మెల్యే ఐతా బత్తుల ఆనందరావు మాట్లాడుతూ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను సంప్రదించి అమలాపురానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అవసరమని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించి ఈ కాలేజీని మంజూరు చేశారని తెలిపారు. అభివృద్ధి అంటే అమలాపురం, అమలాపురం అంటే ఆనందరావు అనే ధ్యేయంతో ప్రజలందరి సహకారంతో కుల రాజకీయాలు కాకుండా అభివృద్ధి ప్రాధాన్యంగా ముందుకు సాగుతున్నాను. పేద విద్యార్థులు ప్రైవేట్ కాలేజీలలో అధిక ఖర్చు చేయలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వ కళాశాల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మెట్ల రమణబాబు, అల్లాడి సోంబాబు, పెచ్చెట్టి చంద్రమౌళి, అధికారి జయలక్ష్మి, కాలేజీ ప్రిన్సిపాల్, కూటమి నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. 6 కోర్సులు అవుతుంది, ఆ నెక్స్ట్ ఇయర్కి 15 కోర్సులు అవుతుంది. నేను చాలా కోర్సులు తీసుకొస్తాను, ఇంకా అనేక మందిని ఇక్కడ ఉద్యోగాలకు అవకాశం ఇస్తాను. ఇచ్చి అమలాపురంలో పేదవారికి విద్యాలయంగా అమలాపురం ప్రభుత్వ డిగ్రీ కాలేజీని మార్చడమే నా ధ్యేయమని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదే ఈ స్కూలే కాకుండా ఇంకా పై చదువులు కానీ, ఇంకా కింద చదువులు కానీ, కింద క్లాసులు కానీ ఏది స్టార్ట్ చేసినా కూడా ఆ పేరు కంటిన్యూ చేసేలాగా జిల్లా పరిషత్కి స్వాధీనం చేసుకోమని జీవో ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా ఈ విషయాలన్నీ కూడా మేము చెప్పడం జరిగింది. అది కూడా ఉపయోగం అని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నాను. చాలా మంది పిల్లలు ఈ ప్రైవేట్ కాలేజీల్లో వేలికి వేలు ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతూ పిల్లల్ని చదువు మానిపించి షాపుల్లోని కూలి పనులకి పంపే టైంలో ఇలాంటి డిగ్రీ కాలేజు ప్రజలకు అందుబాటులో 4,000 రూపాయలకే ఫీజుతోటి ప్రజలకు అందుబాటులోకి రావటం అన్నది చాలా సంతోషం. ఆ విషయంలో ఎమ్మెల్యే గారిని మనస్ఫూర్తిగా అభినందించాలి. ఇలాంటి కార్యక్రమాల్లో సామాన్య ప్రజలకు, బడుగు బలహీన వర్గాల వారికి, సామాన్య ప్రజలకే మరి అందుబాటు అయ్యే దిశగా ఇలాంటి కార్యక్రమాలు ఆయన చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎంత స్థానిక సర్పంచ్ శ్రీ అరుణా డేవిడ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా శ్యాంబాబు గారు వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కూడా ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఎంపీటీసీలు. నా పేరు దొమ్మేటి శ్యాంప్రకాష్, డిఎన్ శెట్టి, డివి రెడ్డి జిల్లా పరిషత్ డోనర్స్ యొక్క వారసులం మేము. దాన్ని ఈరోజు మా కోరిక ఆ పేరుని కంటిన్యూ చేసి అదే పేరుతో ప్రభుత్వ డిగ్రీ డిఎన్ శెట్టి, డివి రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీగా నామకరణం చేయాలని మన ఎమ్మెల్యే గారిని కోరటం జరిగింది. మా కోరికను మన్నించి ఆయన సానుకూలంగా స్పందించడం జరిగింది. ఇది పెట్టడం కూడా, ఇందులో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయడం కూడా మాకు చాలా సంతోషించదగ్గ విషయం. ఇది చదువు నిమిత్తం, ఎడ్యుకేషన్ నిమిత్తమే దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మా పెద్దలు చేయడం జరిగింది. దాన్ని ఆ ఎడ్యుకేషన్ నిమిత్తం ఏ విధమైన చర్యలు తీసుకున్నా, దానికి డెవలప్మెంట్కి ఏం చేసుకున్నా కూడా మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని మీ ఎమ్మెల్యే గారికి మీ ద్వారా తెలియజేసుకుంటూ, దీని డిగ్రీ కాలేజీ శాంక్షన్ చేస్తానని చెప్పటం, అందులో భాగంగానే మరి అమలాపురం శాసనసభ్యులు ఆనందరావు గారి రిక్వెస్ట్ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఏదైతే విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు మరి అమలాపురం డిగ్రీ కాలేజీ శాంక్షన్ చేయటం, ఆ డిగ్రీ కాలేజీని ఏదైతే పేరూరులో ఉన్నటువంటి డిఎన్ శెట్టి అండ్ డివి రెడ్డి హై స్కూల్లో ఈ డిగ్రీ కాలేజీ మరి మాకు పేరూరులో పెట్టించాలని చెప్పేసి మేము కోరటం, దాన్ని శాసనసభ్యులు కూడా చాలా గౌరవించి ఈ పేరూరు హై స్కూల్లో, ఎందుకంటే 60 ఎకరాలు పూర్వం డిఎన్ శెట్టి అండ్ డివి రెడ్డి వాళ్ళు 60 ఎకరాలు డొనేషన్ ఇచ్చి ఈ స్కూల్ 100 సంవత్సరాల క్రితం కట్టించారు. ఇదే స్కూల్లో మరి ఈ కాలేజీ పెట్టించాలని మీకు కోరిన మీదట ఎమ్మెల్యే గారు కూడా దాన్ని మన్నించి ఈ స్కూల్లో ఈవేళ ప్రారంభోత్సవం చేసినందుకు గౌరవ శాసనసభ్యులకు, ముఖ్యమంత్రి గారికి ప్రిన్సిపాల్ గా ఇక్కడికి నియమితులై ఉన్నాను. అమలాపురంలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మన స్థానిక శాసనసభ్యులు ఐతా బత్తుల ఆనందరావు గారి కృషి ఫలితంగా సాధించడం జరిగింది.
ఈ కళాశాలలో ప్రస్తుతం 3 కోర్సులతో రన్ అవుతుంది. అవి ఏంటంటే BA హిస్టరీ ఎకనామిక్స్, బీకామ్ కంప్యూటర్ సైన్స్, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్, BSc కంప్యూటర్ సైన్స్ అనేటువంటి కోర్సులతో స్టార్ట్ అయింది. ఈ కోర్సుల్లో ప్రైవేట్ కళాశాలతో పోలిస్తే చాలా తక్కువ 3వ వంతు ఫీజులతోనే ఇవి రన్ అవటం జరిగింది. మా అధ్యాపకులందరూ కూడా అనుభవజ్ఞులు. వారిలో ఎక్కువ మందికి డాక్టరేట్స్ ఉన్నాయి. సీనియర్ మోస్ట్ అధ్యాపకులు ప్రతి ఒక్కరికి కూడా ఇంచుమించు 20 సంవత్సరాల పైగా అనుభవం కలిగినటువంటి అధ్యాపకులు పనిచేస్తున్నారు. నాణ్యమైనటువంటి వాల్యూ ఎడ్యుకేషన్ అందించగలమని ఈ పరిసర ప్రాంతాల ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాను. ప్రస్తుతం అడ్మిషన్లు అనేటువంటివి జరుగుతున్నాయి. అడ్మిషన్స్ కావాల్సిన వాళ్ళు ఈ కొన్ని నెంబర్స్ మేము డిస్ప్లే చేసాం ఫ్లెక్సీల మీద. ఆ నెంబర్స్ కాంటాక్ట్ చేయొచ్చు. లేదంటే పేరూరు హై స్కూల్లో తాత్కాలికంగా నెలకొల్పబడినటువంటి ప్రాంతానికి వచ్చి వారు అడ్మిషన్ పొందడానికి అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ తత్సమాన విద్యార్హత కలిగినటువంటి ఎవరైనా సరే ఇక్కడ ప్రవేశం పొందడానికి అవకాశం ఉంది. ఇవి 3 years డిగ్రీ కోర్సులు. ఈ కోర్సుల్లో ముఖ్యంగా ఏంటంటే దీనికి కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి ల్యాబ్స్ కొంచెం అవసరమై ఉంది. ప్రస్తుతానికి అనుభవజ్ఞులైనటువంటి అధ్యాపకులతో విద్యా బోధన అనేటువంటి చేస్తున్నాం. దీనికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే